సత్తుపల్లి డిప్యూటీ డిహెచ్ఎంఓను పోలీసులు అరెస్టు చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ రూల్స్ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో కీర్తన జనరల్ దవాఖానా ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన ఓ మహిళ అటెండెంట్గా వచ్చిన ఆమె చెల్లితో అసభ్యంగా ప్రవర్తించడంతో పేషెంట్ బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. కీచక డాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు డిఎంహెచ్ఓని అరెస్టు చేశారు. పొద్దున కూడా ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత ఆ రైతు మా అంగారు ఎక్కడ పడుకున్నారండి. ఆ రైతు మేము చూడలేదు నిన్ను అని చెప్పి అతను మళ్ళీ దింపి వెళ్తే అతను నాకు పడుకోమని చేపట్టుకుని లాగిండండి. పడుకోకపోతే మాత్రానికి నేను చెకాయి చేస్తాను మిమ్మల్ని అందరినీ. డాక్టర్ గారండి, కీర్తన డాక్టర్ గారండి, పడుకోకపోతే మాత్రానికి చెకాయి చేస్తాం మిమ్మల్ని అన్నండి. అన్నప్పటికీ మేము అది వచ్చేప్పటికి పైకి వెళ్ళి కూర్చొని కింద రాలేదండి. పొద్దున్నే మా వద్దు గారిని తీసి ఏ హాస్పిటల్ చేసి షిఫ్ట్ చేసి రామంటే ఆ స్టేషన్ కదా రామంటే మమ్మల్ని కొట్టినాడు సార్. మళ్ళీ ఆయన కొట్టి మేము చేసుకొని నా మీద మళ్ళీ దౌర్జన్యం చేసిండండి ఆయన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిప్యూటీ డిఎంహెచ్ఓను పోలీసులు అరెస్టు చేశారు. ఇక డిప్యూటీ డిఎంహెచ్ఓ రూల్స్ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో కీర్తన జనరల్ దవాఖానా ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన ఓ మహిళ అటెండెంట్గా వచ్చిన ఆమె చెల్లితో అసభ్యంగా ప్రవర్తించడంతో పేషెంట్ బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. కీచక డాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు డిఎంహెచ్ఓని అరెస్టు చేయడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. రైట్ స్వాతి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి డివిజన్ వైద్యాధికారిగా ఉన్నటువంటి డాక్టర్ టి సీతారాం అయితే వికృత చేష్టలతో ఫిర్యాదుతో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వైద్యం కోసం వచ్చిన ఓ పేషెంట్ అటెండెంట్ తో అయితే అసభ్యంగా ప్రవర్తించినాడు. అయితే సత్తుపల్లి డిఎంహెచ్ఓ అయితే ఇతను పనిచేస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఈ రోజు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఏదైతే సీతారాం రూల్స్ కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో అయితే కీర్తన జనరల్ ఆసుపత్రిని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్న నేపథ్యంలోనే విస్సన్నపేట రాజీవ్ కాలనీకి చెందినటువంటి ఓ బాధితురాలు అయితే వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆమె పక్కన అతని చెల్లె ఎవరైతే ఉన్నారో గర్భసంచి ఆపరేషన్ నేపథ్యంలోనే తోడుగా వచ్చినటువంటి చెల్లెలు ఉంది. అయితే ఆ చెల్లెల్ని రాత్రి టైంలో ఒంటరిగా చూసే డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి అయితే బంధువులు ఆరోపించారు. ఈ విషయం తెలిసిన బంధువులు ఆసుపత్రి ముట్టడించి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. అప్పటికే డాక్టర్ సీతారాం పరారీలో ఉన్న నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కేసు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే 2 రోజుల నుంచి గాలిస్తున్న పోలీసులకు అయితే సత్తుపల్లిలో దాదాపుగా ఇతనైతే ఈ రోజు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విస్సన్నపేట ఆసుపత్రి ఇటు డ్యూటీ 2 కూడా మేనేజ్ చేస్తున్నాడు సీతారాం. అయితే ఈ నెల 2వ తేదీన ఏదైతే వైద్యం కోసం వచ్చిన ఆ మహిళను దవాఖానలో అడ్మిట్ చేసుకున్న చెల్లెలతో అయితే ఇతను అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధించాడని చెప్పేసి అయితే వీరు బంధువులు అయితే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంధువులు ఆసుపత్రి ముందు కూడా ధర్నా కూడా చేపట్టారు. అయితే కీచక డాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు డాక్టర్ ని అయితే ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ సీతారాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి ఇటువంటి పనులు చేయడంపై అయితే వైద్య రంగానికి కళంకంగా ఏర్పడిందని చెప్పేసి అయితే అటు విమర్శకులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బంధువులు కూడా అతని అరెస్టును మాత్రం వారైతే స్వాగతిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. Right. Thank you, Upinder. Thanks for the details.